హలో. వెల్కమ్ టు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. సో ఇవాళ వచ్చిన ఎడిటోరియల్ని మనం జస్ట్ ఏముంది, ఓవరాల్గా ఏముంది అండ్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ చూద్దాము. అండ్ ఇక్కడ టుడేస్ ఎడిటోరియల్ వచ్చేసి వై ఉమెన్స్ రిజర్వేషన్ కెనాట్ వెయిట్ ఎనీ లాంగర్. అంటే ఉమెన్ రిజర్వేషన్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఫర్ ఉమెన్స్ రిజర్వేషన్, అసలు ఉమెన్ రిజర్వేషన్ ఇప్పుడు ఎందుకు, అంటే ఇన్ని రోజులు ఏంది, ఇప్పుడు ఎందుకు, అట్లానా ఇట్లానా, అసలు ఏంది, నెంబర్స్ ఏంటి, ఉమెన్ రిజర్వేషన్ వల్ల ఉమెన్ రిజర్వేషన్ వస్తే లాభాలేంటి, అండ్ అసలు ఎందుకు చేయలేకపోతున్నాం మనం ఇన్ని రోజులు బట్టి, ఇవన్నీ ఉన్నాయి. అండ్ నిన్న ఈవినింగ్ డీలిమిటేషన్ బిల్ అనేది పాస్ అవ్వలేదు పార్లమెంట్లో, బికాజ్ స్పెషల్ మెజారిటీ అనేది లేదు. స్పెషల్ మెజారిటీ ఎందుకు కావాలంటే ఆర్టికల్ 82లో నీకు లైక్ ఏదైతే నియోజకవర్గాలు సంబంధించిన లైన్స్ బార్డర్స్ గీసినప్పుడు ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఫెడరల్ స్ట్రక్చర్. సో అది ఇండైరెక్ట్లీ యూఆర్ చేంజింగ్ బిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, కాబట్టి ఆర్టికల్స్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి సో దెర్ ఈస్ అ స్పెషల్ మెజారిటీ రిక్వైర్డ్. సో దాట్స్ క్లియర్. సో ఇక్కడ ఈమె షమికా రవి అనేట ఆమె ఒక ఉమెన్ రిజర్వేషన్ అనేది వై ఇట్ ఈస్ నీడెడ్ అనేది చెప్పిందనమాట. ఫస్ట్లో ఇప్పుడు ఇండియా అనేది వైబ్రెంట్ డెమోక్రసీ, చాలా పెద్ద కంట్రీ, సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ పాపులేషన్ చైనా తర్వాత. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి చూస్తే 106 మెన్ ఫర్ 1000 ఉమెన్, సెక్స్ రేషియో చూస్తే అరౌండ్, అంటే ఆల్మోస్ట్ లైక్ 51% ఆఫ్ మెన్ ఉన్నారు, 49% ఆఫ్ ఉమెన్ ఉన్నారు, అంటే అందాజ చూస్తే. అంటే సగం వాళ్ళు ఉంటే సగం వీళ్ళు ఉన్నారు, అవునా? సో సగం వాళ్ళు సగం వీళ్ళు ఉన్నప్పుడు, అంటే మెన్ సగం ఉమెన్ సగం ఉన్నప్పుడు రిప్రజెంటేషన్ కూడా, అంటే లీడర్స్ కూడా అంతే ఉండాలి కదా, కానీ లేరు. ఎందుకు లేరంటే ఇండియా కొంచెం పాస్ట్ థింగ్స్ వల్ల ఉమెన్ అనేవాళ్ళు ఇంట్లోకే పరిమితం అయి ఉండడం, సో జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఇవన్నీ ఎగ్జిస్ట్ అయినాయి. ఓకేనా? కాబట్టి ఆ, అంటే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే అండ్ ఆన్ యావరేజ్ ఓన్లీ 9% ఆఫ్ ఉమెనే ఉన్నారు ఇన్ ఇన్ స్టేట్ లెజిస్లేచర్స్. వెరస్ పార్లమెంట్లో చూస్తే 14 to 15% ఉన్నారు. యాక్చువల్గా ఎంతమంది అంటే మెన్ 50%, ఉమెన్ 50% ఉన్నారు 160 కోట్లల్లో. ఓకేనా? కాబట్టి మనకి సగం మంది ఉంటే బెటర్, సగం మంది ఉంటే బెస్ట్ కదా. ఇప్పుడు ఆడవాళ్ళు సగం ఉంటే వాళ్ళకు కూడా సగం ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇక్కడ ఈమె అంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఉమెన్స్ జనరల్గా పాసివ్ ఓటర్స్ నుంచి యాక్టివ్ పొలిటికల్ పార్టిసిపెంట్స్ వరకు వస్తున్నారు. ఎందుకంటే ఓటింగ్ సిస్టమ్ అంతకుముందు లేదు ఉమెన్కి, అంతకుముందు ఇన్ సెన్స్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరా టైంకి. సో దాని తర్వాత మనం లైక్ ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయిపోయి ఉమెన్కి కూడా ఈక్వల్ ఓటింగ్ రైట్స్ తెచ్చుకోవడం ఇవన్నీ జరిగినాయి ఇన్ ద లైక్ అంబేద్కర్ గారు లీడర్షిప్లో, అది ఇది. రైట్. ఇక్కడ ఇది ఏంటంటే ఇది జస్ట్ ఏదో లైక్ ఇట్స్ జస్ట్ అ ఫాల్ట్ ఆఫ్, ఏంటి, స్ట్రక్చరల్ ఫాల్ట్ అనేది ఉంది. స్ట్రక్చరల్ అంటే ఓవరాల్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో దాని ఫాల్ట్ ఉన్నది. ఎందుకంటే ఆ, ఏదైతే పాలిటిక్స్ ఉన్నాయో, అంటే ఉమెన్ ఎంటర్ అయిదాం అనుకున్నారో ఆ పాలిటిక్స్లో మనం ఉమెన్ పార్టిసిపేట్ చేద్దామంటే వాళ్ళకి ఫినాన్షియల్ బ్యాకింగ్, అంటే పైసలు బాగుండాలి, నెట్వర్క్ ఉండాలి, సోషల్ క్యాపిటల్ ఉండాలి. సో ఇవన్నీ లైక్ సిస్టమేటిక్ డిసడ్వాంటేజెస్ అనమాట. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ అవి వీటికి బాగా ఖర్చులు అవుతాయి. ఆ ఖర్చులంతా పార్టీలు భరించలేవు. సో దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్, అవునా? అండ్ ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ సీట్స్ కనుక ఉమెన్ కనుక మనం ఇచ్చినట్టయితే ఇది చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే సీట్స్ అనేవి అలా ఉంటాయి. సో ఏ పార్టీ వాళ్ళు ఉమెన్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఉమెన్నే నింపాలి కాబట్టి, సో మహిళా నేతృత్వంలో, మహిళా లీడర్షిప్లో దేశం ముందుకెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దీనికి క్రిటిక్స్ కొంతమంది ఏమంటారంటే, హే ఇది అట్లా కాదు, ఎందుకంటే ఇప్పుడు మనం పంచాయత్ మూవీలో ఏం చూసినాం, ఆ, పంచాయత్ వెబ్ సిరీస్లో అక్కడ ఉమెన్ సర్పంచ్ అనే టామ్ ఉంటుంది రాజస్థాన్లో. కాకపోతే లీడర్ ఎవరు ఉంటారంటే వాళ్ళ హస్బెండ్ ఉంటారు. అండ్ కొన్ని చాలా గ్రామాల్లో కూడా బికాస్ ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ వల్ల, ఉమెన్కి సీట్ కేటాయించడం వల్ల వాళ్ళు ఎవరైతే ఆ మహిళ యొక్క హస్బెండ్ ఉంటారో హీ విల్ బికమ్ ద లీడర్ అండ్ షీ విల్ బి లైక్ టోకెన్. ఆమె ఫేస్ ఉంటుంది, ఈయన ఫేస్ ఉంటుంది, బట్ చేసేయన్నీ ఆయన చేస్తాడు, సంతకాలన్నీ ఈమె ఉంటాయి. సో ఇలా థింగ్స్ అనేవి ఉన్నాయి. కానీ దీనికి కాంట్రాక్ట్గా ఈమె అంత క్రిటిక్ చేయకుండా సో ఏమంటుందంటే, పాలసీ అనేది
చాలామంది ఉమెన్ ఎవరైతే పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్‌లో వర్క్ చేస్తున్నారో సర్పంచులుగా, లైక్ మండల్ లెవెల్‌లో కార్యదర్శులుగా ఉన్నారో, వాళ్ళు కొన్ని ప్రయారిటీస్ కూడా చేషిర్రు. హెల్త్‌కి సంబంధించింది, ఎడ్యుకేషన్‌కి సంబంధించింది, వాటరు అండ్ బేసిక్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కల్పిస్తున్నారు. అండ్ అండ్ ఎప్పుడైతే ఉమెన్ ఒక మంచి పొజిషన్స్‌లో ఆఫ్ అథారిటీలో ఉంటారో, వాళ్ళు సోషల్ నార్మ్స్‌ని తెంపేయగలుగుతారు. అంటే జెండర్ ఇన్‌ఈక్వాలిటీస్ ఏవైతే ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయో, మెన్నే రూల్ చేయాలి, ఉమెన్ ఇంట్లో కూర్చోవాలి అలాంటియన్నీ ఎళ్ళిపోతాయి. అండ్ ఎవరైతే వాళ్ళని చూసి యంగ్ గర్ల్స్ కూడా చాలా మోటివేట్ అయ్యి, వాళ్ళు కూడా మంచిగా చదువుకొని వృద్ధిలోకొస్తారు అనేది కూడా ఇంకో పాయింట్ అనమాట. అండ్ ఇక్కడ ఆన్ స్టేట్ లెజిస్లేచర్స్ అండ్ పార్లమెంట్ ఎట్లుందంటే, స్టేట్ లెవెల్‌లో ఓన్లీ 9% రిప్రజెంటేషనే ఉంది. స్టేట్ లెవెల్‌లో. ఐ మీన్ ఇంకా మినిస్టర్సు, ఎమ్మెల్యేస్ లెవెల్‌లో ఓన్లీ 9% ఉంది. అదే ఇంకా కిందికి వెళ్తూ ఉంటే మండల్ లెవెల్‌లోకి, విలేజ్ లెవెల్‌కి వెళ్తుంటే అది ఇంకా గ్రాస్ రూట్ లెవెల్స్‌లో చాలా దే ఆర్ ఐ మీన్ అండర్ రిప్రజెంటేషన్ అనేది ఉన్నది. కాబట్టి ఉమెన్‌కి సంబంధించిన థింగ్స్ అనేది ముందుకు వెళ్ళడం లేదు. అని కూడా ఈమె స్ట్రాంగ్‌గా లైక్ షీ వాస్ ఎంఫసైజింగ్ ఆన్ ఇట్. అండ్ ఇంకోటి ఆహ్, 14-15% మన పార్లమెంట్‌లో ఉండడం అదేదో ప్రోగ్రెస్‌గా అనుకుంటున్నారు. బట్ వేరేస్ వరల్డ్‌లో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ప్రోగ్రెస్. అండ్ ఇంకోటి టైమ్ ఈజ్ అనదర్ క్రూషియల్ ఫ్యాక్టర్ అన్నది. ఎందుకంటే ఇండియా కూడా చాలా సోషల్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్, డిజిటల్ పేమెంట్స్ కానీ, అందరికీ అఫోర్డబిలిటీ పెరగడం కానీ సో అవన్నీ అవుతున్నాయి. అండ్ చాలామంది మోర్ ఉమెన్ ఆర్ ఎంటరింగ్ ఇంటూ హైయర్ ఎడ్యుకేషన్, వర్క్ ఫోర్స్‌లో జాయిన్ అవ్వడం. అంటే ఇంతకుముందు ప్రీవియస్‌లో ఫ్యాక్టరీస్‌లో లైక్ ఎస్పెషల్లీ ది ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్, హెవీ ఇండస్ట్రీస్‌లో కూడా ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది అంత లేదు. బట్ ఇప్పుడు లైక్ కార్పొరేట్ కంపెనీస్ ఆర్ ఆల్సో ఎంకరేజింగ్ ఉమెన్ అనేవాళ్ళు మెన్‌కి ఈక్వల్ అయితున్నారు. దే ఆర్ బికమింగ్ పైలట్స్. దే ఆర్ బికమింగ్ ది లోకో పైలట్స్. సో, అంటే ఉమెన్ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ ఎవ్రీ పాసిబుల్ సెక్టార్. అండ్ ఆర్మీలో గూడా దెర్ ఆర్ లైక్ ఛాన్స్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ ద ఆర్మీ ఆల్సో, ద ఉమెన్ ఎస్పెషల్లీ. అండ్ రీసెంట్‌గా మనం వార్ పాకిస్తాన్, ఇండియాకి మధ్యల పసుపు వార్ జరిగినప్పుడు గూడా ఉమెన్ పీపుల్ ఆర్ టాకింగ్ ఫర్ ద నేషన్, ఇన్ బిహాఫ్ ఆఫ్ ద నేషన్. సో, ఇవన్నీ జరిగినాయి. అండ్ ఏదైతే ఇప్పుడు స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ సీట్సే ఇన్ని రిజర్వ్డ్‌గా లేనప్పుడు దట్స్ ఎ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్. దానికి స్ట్రక్చరల్ సొల్యూషన్స్ అంటూ రావాలి. అప్పుడే డెమోక్రసీ అనేది డీపెనింగ్ అయితది. అండ్ ఈ రిజర్వేషన్ బిల్ అనేది ఇట్స్ అబౌట్ డీపెనింగ్ డెమోక్రసీ అంటున్నారనమాట. ఇంకోటేందంటే, ఎప్పుడైతే జెండర్ ఇంక్లూజివ్ గవర్నెన్స్ అంటే అందరిని కలుపుకొనిపోయినట్టు, ఆహ్, అందరికి తగ్గట్టు అండ్ అందరిని రిప్రజెంట్ చేస్తూ ముందుకెళ్ళినప్పుడే మన దేశం అనేది చాలా అభివృద్ధి చెందుతది. సస్టైనబుల్ గ్రోత్ అనేది అయితది. అండ్ అండ్ ఇండియా కూడా చాలా సార్లు ఇట్ హావ్ షోన్ దట్ ఇన్‌స్టిట్యూషనల్ రిఫార్మ్ ఏదైతే స్ట్రక్చరల్ చేంజెస్ చేస్తే మనం ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటది. ఇదేదో స్టేట్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్‌లో మొత్తం అది జేసేయాలి, ఇది జేసేయాలి. ఇట్స్ నాట్ ఎ రాడికల్ స్టెప్. అంత రాడికల్ స్టెప్ గాదు. ఇండియా ఈజ్ చాలా చాలా సంవత్సరాలు ఈ ఉమెన్ రిప్రజెంటేషన్ కోసం వెయిట్ జేషింది. అండ్ సో, ఇప్పుడు గనుక మనం ఇగ్నోర్ చేస్తే అది ఇండియాస్ డెమోక్రటిక్ జర్నీ అనేది ఇన్‌కంప్లీట్ అవుతది. అండ్ ఈ ఉమెన్ రిజర్వేషన్ అనేది ఎక్కువ మోర్ రిప్రజెంటేషన్, రెస్పాన్స్ అండ్ రెసిలియంట్ డెమోక్రసీ గురించి. ఎందుకంటే చాలా దగ్గర రేప్ కేస్‌లో, మర్డర్ కేస్‌లో చాలా చాలా లైక్ అఘాయిత్యాలనేవి జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది ఎక్కువ చేరినప్పుడు, శక్తి పెరిగినప్పుడు, నారీ శక్తి పెరిగినప్పుడు there will be a obvious good change in the country, and every family అనేవాళ్ళు they will prosper because mother is the prime head of the family. అంటే అమ్మ చేతిలో కదా అందరూ పెరిగేది. సో that will be a great step if every woman అంటే ఉమెన్ రిప్రజెంటేషన్ పెరిగినప్పుడు పాలిటిక్స్‌లో. అంటే ఇక్కడ ఉమెన్‌ని పాలిటిక్స్‌లోకి గుంజడం ఇట్స్ నాట్ ద మెయిన్ థింగ్. ద థింగ్ ఈజ్ లైక్ రిప్రజెంటేషన్. ఎక్కడైతే ఉమెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి వాళ్ళు మంచిగా చెప్పగలుగుతారు. వాళ్ళ పవర్‌లో ఉంటే ఏంటంటే అందరూ అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. సో, థాట్స్ ద
all about gender equality and women reservation. Thank you. Have a good day.